ఇది మీరు నా కోసం తీసుకొచ్చిన చీర కాదే. చీర మారిపోయినట్టుంది. ఇప్పుడుంటుంది చూడు. అవునమ్మా, మరి నీ చీర ఎవరికెళ్ళినట్టు? అమ్మలక్కలకి ఎవరికైనా వెళ్ళిందేమో చూడండి. నీకొచ్చిందా? ఆంటీ, చంద్రముఖి అక్క చీర పార్వతికి వచ్చింది. నీకు ఏ అర్హత ఉందో నా చీర తీసుకున్నావే? అమ్మాయి గారు, అమ్మగారి చేత్తో ఇచ్చింది అదృష్టం అని తీసుకున్నాను. ఈ చీర మీద నాకు తెలియదు అమ్మాయి గారు. నీకేం తెలీదు, కానీ అందరి విషయాల్లో తలదూరుస్తావు. అమ్మా చంద్రముఖి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అది కాదత్తయ్య, ఇది ప్రతి పనిలో అడ్డుపుల్లవుతోంది. కావాలని ఇలా చేస్తుంది అనుకుంటాను. అరే, కాస్ట్లీ సారీ, నేను కట్టుకునే చీర పట్టుకుంటేనే తెలుస్తుంది కదా దీనికి అంత రేంజ్ లేదని. అప్పుడు వెంటనే తిరిగి ఇవ్వాలా లేదా? ఆంటీ ఇచ్చారన్న ఆనందంతో తీసుకుంది గాని ఎంత రేటున్న తీసుకుందో పార్వతి చూస్తుండదు చందు. దానికి కళ్ళు కనపడవా ఏంటి? అఖిలక్క ఏ శుభకార్యం చేయాలనుకున్నా ఈ పార్వతి వల్లే అప్సెట్ అవుతుంది. భవానీ, ఆపుతావా? జరిగింది పొరపాటు అని తెలిసిన తర్వాత అది తప్పు అని వితండవాదం చేయకూడదు. చంద్రముఖి, నువ్వు మూడ్ ఆఫ్ చేసుకోకు. లేదత్తయ్య, నాకు చాలా ఇన్సల్టింగ్ గా ఉంది. నాది అనుకున్నప్పుడు అది నాకే దక్కాలన్న మనస్తత్వం నాది. ఈ రోజు చీర చేజారిపోయింది, రేపు ఇంకా విలువైనదే తారుమారు కావచ్చు. అత్తయ్య, ప్రతి క్షణం దేవాకు సంబంధించిన, ఈ ఇంటికి సంబంధించిన ఇదిగో ఈ మనసు ఆస్వాదించాలనుకుంటాను, కానీ అవ్వట్లేదు. ఆ రోజు దేవా పుట్టినరోజు ఆకాశానికి ఎగసిపడాల్సిన ఆనందాన్ని అతపాతాళంలోకి తొక్కేసింది ఈ పార్వతి. చందు, అవునత్తయ్య, మీరు ప్రాణమైతే దేవా నాకు ఊపిరి. ఆ ఊపిరి ఇదిగో ఈ గుండెను చేరినప్పుడే నేను బతకగలుగుతాను. కానీ
ఈ పార్వతి వల్ల నా ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో అని గుండెల్లో వణుకు పుడుతోంది అత్తయ్య. చందు, నీ బాధ నాకు అర్థమైంది. కానీ పార్వతి కావాలని చేసిన తప్పు కాదు కదా. అవునత్తయ్య, కావాలని చేయలేదు. కానీ జరుగుతున్నాయి కదా అని యజమాని దగ్గర చనువు ఉండొచ్చు. అతి చనువు పనికిరాదు. మీ కాళిధూళి తాకితేనే చాలనుకునే లక్షల మందికి దక్కని అవకాశం పార్వతికి దొరికింది. మీకు సేవ చేసుకునే అదృష్టం పార్వతికి దక్కింది. అదే చనువుతో ఆ ధూళి నా కంట్లో కొడితే నా కళ్ళు కన్నీళ్లు కార్చవత్తయ్యా. నెత్తరు కారుస్తాయి, నెత్తరు కారుస్తాయి, నెత్తరు కారుస్తాయి, నెత్తరు కారుస్తాయి. తల ఎత్తుకున్న పార్వతి మొహాన్ని చూస్తూ నేను తలెత్తుకుని తిరగలేను. వస్తానత్తయ్య. చంద్రముఖి, అత్తయ్య, నిశ్చితార్థం ఎప్పుడో చెప్పండి. వినయంగా దేవాతో ఉంగరం తొడిగించుకుంటాను. పెళ్లి ముహూర్తం చెప్పండి. తల ఉంచుకుని దేవాతో తాళి కట్టించుకుంటాను. కానీ ఈ అవమానాలు భరిస్తూ నేనిక్కడ ఉండలేనత్తయ్య. ప్లీజ్. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. అమ్మాయి గారు, సంతోషంగా పూజ చేసుకున్న రోజు మీరెళ్ళిపోతే అందరూ బాధపడతారు. మీరు ఇంటికి పెద్ద కోడలు. పెద్ద మనసు చేసుకొని తప్పులేమైనా చేస్తే నా బోటి దాన్ని క్షమించాలి. కానీ మీరలా అలిగి అలిగి వెళ్ళిపోతే అమ్మగారి మనసు నొచ్చుకుంటుందమ్మా. ఒక్కసారి అమ్మగారి వంక చూడండి. సక్కంగా నవ్వే ఆ మొహంలో ఎంత దిగులున్నదో చూడండి అమ్మాయి గారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదత్తయ్య. ఇక్కడే ఉంటే నేను ఇబ్బంది పడతానని వెళ్తున్నాను. నా మనసు కుదుటపడ్డాక నేను మళ్ళీ మామూలు మనిషినైతే మీ ముందుకొచ్చి నిలబడతాను. అమ్మాయి గారు, ఆంటీ, ఐశ్వర్య, నా మనసేం బాగాలేదు. నన్నెవరూ డిస్టర్బ్ చేయొద్దు. పార్వతి, అమ్మాయి గారు, నేనేం పాపం చేశాను అమ్మాయి గారు? నాకేట జరుగుతుందేట అమ్మాయి గారు? అయ్యో, పార్వతి,
అమ్మగారు ఎట్టా ఉన్నారు? చాలా బాధపడ్డారు పార్వతి. అమ్మాయి గారు, చంద్రముఖ అమ్మాయి గారిని కాళ్ళట్టుకునైనా తీసుకొస్తాను. నేనే తీసుకొస్తాను. ఛ! ఎన్ని గీతలు గీసినా దీని కళ్ళు అందంగానే కనిపిస్తున్నాయి. ఎవరి కళ్ళివి? మేడం, ఈ కళ్ళకి మనమెవరో కనపడం, కానీ ఈ కళ్ళున్న లేడీ నా కళ్ళకు కనబడాలి. ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా అడ్రస్ తెలిసిందంటే ఆరక్షణం కూడా ఆలస్యం చేయకూడదు. ఎస్ మేడం. నీ దృష్టికి చంద్రముఖి దిష్టి తగిలింది. అందుకే మంట పెట్టి హారతి పడుతున్నాను. బూడిదైపోతావు. సినమ్మ గారు, షో! మాట్లాడకు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏంటిది? ఏం చేస్తున్నారు? ఎవరిల్లు? ఈ మూటలేంటి? షూ! నోరు మూసుకుని వెళ్ళిపోమంటే ఆరా తీస్తున్నావేంటే? దొంగతనం చేస్తున్నారా సిన్నమ్మ గారు? అమ్మగారికి తెలిస్తే సంపేస్తారు. నువ్వు ఆవిడికి చెప్తే నేనే నిన్ను చంపేస్తాను. వెళ్ళు. ఒరేయ్, నా మొహం చూస్తారేంట్రా? పట్టుకెళ్ళండి. ఆగండి, తీసుకెళ్ళడానికి వీల్లేదు సిన్నమ్మ గారు. మా సొమ్ము మేం తీసుకెళ్ళడానికి నీ పర్మిషన్ తీసుకోవాలా? తప్పుకో. తీసుకుపోయే సామాన్ల మీద మీకు హక్కే ఉంటే గిట్ట దొంగతనం చెయ్యరు కదా సిన్నమ్మ గారు. అమ్మగారికి ఒక మాట చెప్పి తీసుకుపోండి. తప్పుకుంటావా లేదా? నా పానాలు పోయినా ఇట్లాంటి పాడు పని చెయ్యనివ్వండి సిన్నమ్మ గారు. తప్పుకుంటావా లేదా? వద్దమ్మ గారు. పార్వతి, రాక చూడు, ఇది దొంగతనం చేయాలని చూస్తోంది. నోర్మై! తప్పు చేసి అబద్ధం చెప్పడానికి సిగ్గుగా లేదు? పార్వతి, అమ్మా, ఆ మూటలో ఏం పెట్టిందో చూడు. అట్టకి
ఏం గౌరీ, వేరే కాపురం పెడుతున్నావా? నేను వేరే కాపురం పెట్టడం ఏంటి వదినా? నాకు అలాంటి ఆలోచనే రాదు. మరి ఇవన్నీ ఏంటి? కందిపప్పు నుంచి కాస్ట్లీ నగదాకా మీ ఆవిడ మూట కట్టింది. వదినా నన్ను అడిగినా సమాధానం చెప్పాల్సింది నువ్వేనే. మీరు దొంగతనం చేయడం ఏంటంటే అసహ్యంగా లేదు? అర్ధరాత్రి 2 గంటలకు మూటలు కట్టడం ఏంటి పిన్ని? పగలైతే పనులు సాయం పట్టేవారు కదా. ఎవరు వీళ్ళంతా? ఎవరి మాట వినబట్టలేదా భవానీ? మూటలైతే విప్పాం, నువ్వు నోరు విప్పాలి కదా. అక్క, ఈ సరుకులు, బట్టలు, నగలు అన్నీ ఆ, నా 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 మేనకోడలు దీప్తికి ఇద్దామనే ఇలా చేశాను. ఎవరిని అడిగి చేస్తున్నావు? కావాలనుకుంటే చెక్కు రాసి నీ మొహాన పడేసేదాన్ని. వస్తువులన్నీ పువ్వుల్లో పెట్టుకుని తీసుకొస్తారు. దొంగతనం ఎందుకు చేస్తున్నావని అడ్డుకున్న పార్వతి మీద చెయ్యి చేసుకున్నావంటే నువ్వెంత దిగజారిపోయావో తెలుస్తోందా? నన్ను క్షమించక్క, స్వార్థంతోనే ఇలా చేశాను. ఛీ! తల వంచుకునే ముందు ఆ తలలో ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదని ఆలోచన చేయాల్సింది. నువ్వు ఈ జన్మకు మారవు. ఘట్టమనేని అఖిలాండేశ్వరి తోటికోడలని ఎక్కడ చెప్పుకోకు. నువ్వు గర్వంగా చెప్పుకున్నా నీ గురించి తెలిసిన వాళ్ళు నవ్వుకుంటారు. సిగ్గు లేకపోతే సరే. గౌరీ, వదినా, ఆ మూటలని సరిగ్గా సర్ది రేపొద్దున లాంఛనంగా దీప్తికి పంపించండి. ఇలా రాత్రి పంపితే దొంగతనం, దర్జాగా పంపితే దొరతనం. మీ ఆవిడకి తేడా చెప్పి సాగనంపు. అలాగే వదినా. వెళ్ళండి, ఎలా పార్వతి, అయ్యగారు, ఇవన్నీ సర్దేయమ్మా. నన్ను దొంగ అని అందరూ అనేలా చేసావు కదే పార్వతి. నీ సంగతి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. చెప్తా. ఇంకా ఇక్కడే నుంచున్నావే, లోపలికి వెళ్ళా. ఉపేతమాన్ దేవసఖా కీర్తిచమన్నాసఖ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽस्मि కీర్తం ముద్యం తదాతమే తస్మాదస్మాజాయంతాయ కేచోభయాదునః గావో హాచరే తస్మాదో తస్మాజ్ఞాతా అజావయః. ఓం సర్వే సితా దేవతాభ్యో నమః. సర్వే దేవతాభ్యో నమః. ఓం శాంతి శాంతి శాంతిః. అస్య యజమానస్య ఘట్టమనేని దేవేంద్ర నామదేవత్యాః యజమానస్య నామదేవత్యాః క్షేమస్థైర్యాదో అత్యధిష్ఠా ఘట్టంనేని దేవేంద్ర. పురుషయ